దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. చాలా సంతోషం. ఉమెన్ సండే అని నిర్ణయించున్నాం ఇమాన్యుయల్ సంఘంలో. మెన్ సండే ఎంతో అద్భుతంగా జరిగించారు. నిజంగా ఐక్యతతో చాలా చక్కగా. ఈరోజు ఉమెన్ సండే కాబట్టి స్త్రీలందరికీ మనకి జరిపించమన్నారు కనుక దాన్ని నడిపించుటకు గాను, ప్రిసైడింగ్ చేయడానికి గాను సిస్టర్ లీలా గారిని ఆహ్వానిస్తున్నాం. మనందరం చప్పట్లు కొడుతూ కొర్నేలి గారు మిస్సెస్, డాక్టర్ గారు మిస్సెస్, లీలా గారు వస్తున్నారు. చప్పట్లు కొడదాం. ఈ కార్యక్రమం అంతా నడిపిస్తారు. తనకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ సండే. దర్ ఇస్ ఎ స్పెషల్ డే టుడే. మరొక ఏంటంటారు దాన్ని, ఈరోజు ఒక శుభదినం కూడా ఉంది. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, సో ఈ ఫాదర్స్ వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయడానికి, ఐ మీన్ యాజ్ ఎ వైఫ్గా అంటే పార్ట్నర్స్ని ఎంత ఈక్వల్గా చూస్తుంటారో, ఇన్ ద సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్కి కొంచెం వాల్యూ తగ్గించినా సరే పిల్లల్ని మంచిగా అంటే వాళ్ళకన్నా ఉన్న బెటర్ పొజిషన్లో చూడడానికి పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. వారు మట్టుకు వారు కష్టపడుతూ ఉంటే, సో యాజ్ ఎ ఉమెన్ వాట్ వీ నీడ్ టు డూ, మనం కూడా వాళ్ళకి ఈక్వల్గానే మన అన్ని రంగాల్లో కూడా మనం కూడా ఉన్నాం. సో ద ఉమెన్ హూ ఆర్ వర్క్ స్టేయింగ్ ఎట్ హోమ్, ఎక్కడ ఎవరైతే ఇంటిలోనే ఉండిపోతున్నారో వారు తక్కువనేం కాదండి. వారు కూడా చాలా కష్టపడుతున్నారు. పనిచేసే ఆడవాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఇంటి దగ్గర పని వాళ్ళని పెట్టుకోవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగా క్లాక్లో సెకండ్స్ ముల్లా కష్టపడేది హోమ్ మేకర్స్, ఐ మీన్ ఇంటి దగ్గర స్టే చేసిన వారే. సో మీ అందరికీ ప్రభువు మంచి బలమును, ఆరోగ్యమును, మరి ముఖ్యంగా మీ పిల్లల కొరకు మీరు పడుతున్న ఆశలు, మీ హృదయంలో పడుతున్న ప్రతి కోరిక ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని సఫలపరిచి అభివృద్ధి పరుచును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే, సో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ జయరాజ్ అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. అలాగే బ్రదర్ ఇమాన్యుయల్కి, వారి మిస్సెస్ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. సో ఈరోజు స్త్రీల సండే ప్రారంభించటకు గాను ప్రార్థన చేయవలసిందిగా మణి సాంబమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. సంఘంలోనికి వచ్చామంటే ఫ్యాన్స్, లైట్స్, ఎవ్రీథింగ్ వి నీడ్, బట్ యువర్ హార్ట్స్ హ్యాస్ టు బి హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్. ఓకేనా? మన దేహం మాత్రం ఇక్కడ ఉండాలి, ఆత్మ మాత్రం ప్రభుతో లింకప్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు మీ ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సతి సంపూర్ణ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రేమించిందేవా, నడిపించిందేవా, తప్పించిందేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇగో తండ్రి ఉదయకాలంలో తండ్రి ప్రభా హోమెస్కి నాన్న తండ్రి మేమందరికి కూడుకొని తండ్రి ఏసయ్యా నేను స్తుతిస్తాకి, ఆరాధిస్తాకి ఎంత భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏసయ్యా అమ్మగా నెగిన బలంగా వాడుకో ప్రభా తండ్రి. అలాగే తండ్రి వచ్చిన నానా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా తండ్రి. పాటల్లో మీరు రండి ప్రభా తండ్రి. వాక్యం చెప్పిన వాళ్ళతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నానా తండ్రి వాక్యం ఎవరు చెప్పబోతున్నారో ప్రభా తండ్రి, వాళ్ళతో సూటిగా మాట్లాడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రతి బిడ్డలు నానా తండ్రి ఏసయ్యా తండ్రి పేరు పేరు దీవించండి
తండ్రి ప్రభా దేవా తండ్రి, ఎవరికైతే యేసయ్యా తండ్రి ఏ పాత్ర ఇచ్చారో ప్రభా తండ్రి, ఆ పాత్ర నాన్న కొనసాగుతగిన గొప్ప దయచేదేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. కీర్తన గ్రంథంలో మీరు మాట్లాడండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ ఉంచమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాన్న యేసయ్యా మా చిన్నయ్య గారు కొన్ని జ్ఞాపం చేసుకోదేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రతి బిడ్డలను కొన్ని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలు నానా తండ్రి ఇంకా తండ్రి ఇళ్ళల్లో నాన్న తండ్రి దారిల్లో ఉన్నారు ప్రభా తండ్రి. త్వరగా తండ్రి ప్రతి బిడ్డలని సందిలో తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం దేవా తండ్రి. అనేక బిడ్డలను కానీ మారు మనసు పొందమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం దేవా తండ్రి. అనేక కొత్త బిడ్డలు వత్తకొని సహాయం చేయమని అడుగుతున్నాను దేవా స్తోత్రం దేవా తండ్రి. ఈ వారం అంతా తండ్రి ప్రభా మమ్మల్ని మా కుటుంబ సంఘ బిడ్డలందరినీ కాసి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా తండ్రి ఉద్యోగం చేసుకొని బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి. వాళ్ళు కొని ప్రభా తండ్రి సమయం నాన్న తండ్రి సమకూర్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి ప్రభా నీ సందిట్లో తండ్రి ఎవరైతే రాకపోతున్నారో ప్రభా తండ్రి వాళ్ళ నాన్న తండ్రి హృదయాలు మార్చమని అడుగుతున్నాం ప్రభా స్తోత్రం దేవా తండ్రి. యేసయ్యా మా అయ్యగారు కొని ప్రభా ఎటువంటి ఎండ దెబ్బ తగలగంట కాసి కాపాడు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అమ్మగారు కొని ప్రభా తండ్రి ఉదయం నుంచి నాన్న తండ్రి 4 గంటలకు లేచి నాన్న తండ్రి నానా యేసయ్యా తండ్రి ప్రతి కుటుంబాల కోసం నాన్న చూపిస్తుంది ఆరాధిస్తుంది ప్రభా తండ్రి. అమ్మగారి కొని శక్తితో నింపండి, బలంతో ఆరోగ్యంతో నింపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నానా తండ్రి ఎంత మంచి సంఘం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి నారాయణ సార్ కుటుంబం కొని జ్ఞాపం చేసుకోదేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నానా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇంకా అనేక బిడ్డలు నానా తండ్రి మంచి కుటుంబం నానా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం దేవా తండ్రి. అలాగే నన్ను తండ్రి యేసయ్యా శాంతి మేడం కుటుంబం కొని జ్ఞాపం చేసుకోదేవా తండ్రి. మాకు ఇంత మంచిని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబం కొని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం దేవా తండ్రి. పాటల్లో మీరండి, వాక్యంలో మీరండి ప్రభా తండ్రి. నానా ప్రతి బిడ్డలు పాటలు పాడుతున్నగా నిన్ను స్తుతించాలి ప్రభా, నీకే మహిమ పొందాలి ప్రభా తండ్రి, నీకే ఘనపరచాలి ప్రభా స్తోత్రం దేవా తండ్రి. యేసయ్యా నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. యేసయ్యా తండ్రి కరెంట్ని స్వాధీనంలో పెట్టుకో ప్రభా తండ్రి. వాద్యాలు వాగించిన బిడ్డలని స్వాధీనం పెట్టుకో ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా అనేక బిడ్డలు నాన్న కాలేజీలు తీస్తున్నారు ప్రభా తండ్రి. నానా తండ్రి అనేక బిడ్డలు కాలేజీలకి వెళ్తుండగా ప్రభా తండ్రి వాళ్ళ బిడ్డలను తోడుగా ఉండి ప్రభా మంచి కాలేజీలు ఇస్తే కొన్ని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. స్తోత్రం దేవా పరిశుద్ధాత్మ దేవా తండ్రి. నానా తండ్రి యేసయ్యా ఈ ఉదయం కాళీ శుద్ధి ఆరాధన సందులో పెడుతున్నాను ప్రభా తండ్రి. నా రక్షకుడు రజనీష్ ఒక దీవి నామతో బతిమాలాడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్. ఓకే, సహోదరి గారికి నా నిండు వందనాలు. నెక్స్ట్ ఉమెన్ సండే క్వేర్ నడిపించుటకు మన సహోదరి గీతా సుబ్రహ్మణ్యం గారికి సమాన్ని అప్పగిస్తున్నాం. వారు పైకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉమెన్స్ అంటే అందరము జరిపించుకుంటున్నాం కనుక ఉమెన్స్ అందరూ వచ్చి స్టేజ్ మీదకి వస్తే అందరం కలిసి దేవుని పాటలు పాడుకుందాం. ఉమెన్స్ అనేవారు ప్రతి ఒక్కరు వచ్చి దేవుని పాటలు పాడి మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. అట్లా పాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే సేవింతునయ్యా అనే పాట పాడుకుందాం. Say
నడవాలని కలిసి పాట పాడుకుందామండి. అందరికీ ఇష్టమైన పాట. ఈ పాట అయితే నాకు చాలా ఇష్టమండి. ఎప్పుడు అమ్మగారు పాడమని ఈ పాటే పాడతాను నేను మాత్రం. అసలు అందరికీ ఈ పాట చాలా నచ్చుతుంది అసలు. ఎందుకంటే మనం నడవలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నడిపించి గమ్యాన్ని చేరుస్తాడండి. అసలు అందరం హల్లెలూయా చెప్తాం దేవుడికి ఒకసారి. హల్లెలూయా. అందరం కలిసి పాట పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో లేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైపోయినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైపోయినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా. ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. పౌలుగా మార్చిన దేవుడు మన గొప్ప దేవుడు. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలో నన్ను నీవు మార్చావయ్యా.
హల్లెలూయా. మూడో పాటగా సమస్తానికి ఆధారమైన యేసయ్య కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని మూడో పాటగా అందరం కలిసి పాడుకుందాం. పాటలు పాడేటప్పుడు అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆత్మలో కృంగిన అలసిన నాకు నీవే ఆధారం, వేదనలో ఒంటరి బ్రతుకులలో నీవే నాకు ఆశ్రయము, మార్గము చూపించి కరుణతో నడిపించిన యేసయ్య. అందరం కలిసి ఈ పాట పాడుకుందామండి.
4వ పాటగా ఆరాధింతుము ఆరాధింతుము యేసయ్య నామం అన్నిటికన్నా ఘననామం అని 4వ పాటను అందరం కలిసి పాడుకుందామండి. అందరూ హుషారుగా చప్పట్లు కొట్టండి దేవుడి పాట పాడేటప్పుడు అలా. నిత్య
హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్నమ్మ గారికి గారు వచ్చి కీర్తనలు 39వ అధ్యాయం అంతా చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తంగా చదవవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. తీసి ఉత్తర ప్రత్యుత్తరంగా చదవండి. కీర్తన 39వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందామండి. నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఉండునది. నా దినములు ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినములు పరిమాణము నీ బెత్తముండగా చేసి ఉన్నాను. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు కానీ వారి ఎవనికి చేజిక్కునో వారికే తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకును నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. నీవు పంపిన తెగుళ్ళు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించి ఉన్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించి ఉన్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెదరగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రకి చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను
పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించమనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి. అలాగే ఇప్పుడు కంటతా వాక్యాలు మరియు సాక్ష్యాలు చెప్పడానికి కొంతమంది నియమించబడి ఉన్నారు. సో వారు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. వారు వచ్చి ఈ పక్కన నిలబడండి. సో వీరి కొరకు ప్రార్థన చేయుటకు మోసే రత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సాక్ష్యాలు చెప్పేవారి వరకు, కంటతా వాక్యాలు చెప్పేవారి కొరకు మోసే రత్నం గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, పరలోకమందు ఉన్న తండ్రి నాయన, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ ఆదివారం దినాన్ని ప్రభా ఇలా కూడుకొని ఇలా స్తుతించుకొనక మీ ఇచ్చిన ఈ అవకాశాన్ని పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి అయ్యా, ఇలాగ ఉన్నామంటే ఇది నీ కృపా, నీ కనికరమే తండ్రి. ఎస్ అయ్యా. అయ్యా తండ్రి, నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కొనుక్కొని ప్రభా అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, స్త్రీల సమాజం ప్రభా ఈ దినాన్ని ప్రభా మేము జరిపించుకుంటూ నాయన కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇగో నా ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి చేసిన ప్రార్థనలో మీరుండి నాయన మహిమ పొందుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. పాడిన పాటల్లో మీరు ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇక్కడి నుంచి జరుగుతున్న ప్రభా కంటటైన వాక్యాలు చెప్తుండగా ప్రభా వారికి మంచి స్వరంతో నింపండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. పాటలో ఆరాధనలో ప్రభా మీరుండండి, నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీరుండి సహాయం దయచేయండి. ప్రతి దాంట్లో కూడా ప్రభా ఎలా చెప్పాలో, ఎలా పాడాలో, ఎలా స్తుతించాలో తండ్రి అట్టి జ్ఞానం అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇదే నాన్న గనినరని సీఏ ఎలాగైతే ఉన్నదో ప్రభా అంత స్త్రీ వలె మేము ఉండనాక సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి అయ్యా నాయన రోధించే స్త్రీలుగా ప్రభా మేము ఉండనాక సహాయం దయచేయండి తండ్రి. మా ఏమైనా సంఘంలో స్త్రీలందరూ ప్రభా చక్కగా పాడనాకి, స్తుతించనాకి, ప్రార్థించనాకి నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. తండ్రి జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరుండి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన చంది చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యాలకి సిద్ధపడిన వారు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా చిన్న ప్రసాద్ గారు వచ్చి తమ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మూడవదిగా పైడి రాజు గారు మీరు సిద్ధపడి ఉండాలని కోరుతున్నాం. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నయ్య గారికి కూడా వందనాలు. అలానే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా యొక్క విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి ముఖ్యంగా మా యామిని విషయంలో ఏంటంటే తన యొక్క వివాహం కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేసాము. అలానే అది దగ్గర సంబంధం అవ్వడం వల్ల ఎన్నో మాకు గొడవలు అయ్యాయి. కొంతకాలం నేను ఏంటంటే మా అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి అందరికీ దూరం అయ్యాను. ఎందుకంటే మా పాప ఫస్ట్ వాళ్ళు ఇష్టం లేదన్నది. అందువల్ల వాళ్ళు ఏంటంటే సంబంధం కోసమే ఒక చెల్లెలు బంధం, పిల్ల బంధం తెంపుకోవాలని అనుకున్నారు. కానీ కన్నీరు పెట్టి ప్రార్థన చేసాం. మరి ముఖ్యంగా అమ్మగారికి చెప్పేదాన్ని, ఏ ఒక్క విషయమైనా ముందు అమ్మగారికి చెప్పేదాన్ని. మా కుటుంబంలో ఇలా ఉందమ్మా, ఇలా జరుగుతుంది అనిస్తానంటే అమ్మగారు నాకు చాలా ధైర్యం చెప్పేది. ఏం భయపడకమ్మా, గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో జరిపిస్తాడు, నీ బిడ్డ మనసు దేవుడే మారుస్తాడని ఉదయకాలం ప్రార్థనలో ప్రతిరోజు నేను అప్పుడు ఉదయం ఏకుజామునే నేను ప్రార్థనలో ఉండేదాన్ని. అందులో ఒకసారి నాకు ప్రార్థన ఇచ్చేటప్పుడు అస్సలు నేను ప్రార్థన చేయలేకపోయాను, అంతా ఏడ్చుకునే ఉన్నాను. కానీ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేసి నీ బాధ నాకు అర్థమైంది, బాధపడకమ్మనిసి అని ఉదయకాలం ప్రార్థనలు ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు. అలానే ఎన్నో జరిగినప్పటికీ దేవుడి కార్యం గొప్పది కదండి. మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నా యొక్క కన్నీటి ప్రార్థన, సంఘం ప్రార్థన ఆలకించి మా యామిని మనసు మార్చి తన వివాహానికి ఇష్టపడ్డది, పెళ్ళికి ఒప్పుకోయింది. హల్లెలూయా. అలానే వివాహం ఒప్పుకునేటప్పుడు కూడా అందులో చాలా జరిగాయి. ఏంటంటే మేము 6వ నెల 6వ తారీఖు అని డేట్ ఫిక్స్ చేసుకున్నాము. వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు, అబ్బాయి కూడా బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత మా ఆయన ఏం చేశాడంటే నేను దేవుడి పెళ్ళి చేయను, హిందువుల పెళ్ళే చేస్తానని అన్నాడు.
ఇంకా మళ్ళీ మేము అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చాం, కళ్యాణ మండపంకి అన్నిటికి పాస్ట్ గారులకి చెప్పేసాం. ఇంకా ఎన్ని రోజులు టైం లేదు, 5 రోజులు టైం ఉంది. ఈలో మా ఆయన నేను దేవుడి పెళ్ళే చేయను, ఓన్లీ హిందువుల పెళ్ళే చేస్తాను అన్నాడు. ఇంకా మళ్ళీ అందరం ఆగిపోయాం. మళ్ళీ బాధపడ్డాం, ఏంటి దేవుడా మళ్ళీ ఇలా జరుగుతుంది, మేమైతే దేవుని నమ్ముకున్నాము, అవతలోళ్ళు దేవుని నమ్ముకున్నారు, మళ్ళీ మా ఆయన హిందువుల పెళ్ళి అంటున్నాడు. తండ్రి నీ నామానికి అవమానం కదా, అన్యుల్లో కూడా మేము అవమానం పడవలసి వస్తుంది, ఎందుకంటే దేవుని నమ్ముకొని వీళ్ళు అన్యుల పెళ్ళి చేస్తున్నారా అని, అది నీ నామానికి అవమానం అని మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తే, పర్లేదమ్మా మీ ఆయన మనసు మారుస్తాడు దేవుడు, ప్రార్థన చేద్దాం, మనకు తోడు ఎవరు దేవుడే కదా అనేసి అని అమ్మగారు చాలా అమ్మలా ధైర్యం నాకు అమ్మగారే ఇచ్చి ప్రార్థనలో ఉండేటప్పుడు 5 రోజుల్లో మా ఆయన మళ్ళీ మనసు మార్చుకొని, సరే మీ ఇష్టమే మరి మీ అంతా అలా అనేటప్పుడు ఇంకెందుకనిస్తని అక్కడికి 3 రోజులే టైం ఉంది. మళ్ళీ ఏవైతే మేము కాదనుకున్నామో మళ్ళీ అవన్నీ సడన్గా కుదిరాయి. మళ్ళీ మేము కళ్యాణ మండపం గట్ట ఏంటంటే అది పెళ్ళి సీజన్, మళ్ళీ ఖాళీ ఉండదు, మళ్ళీ ఎక్కడ ఏటి వర్షం ఇబ్బంది పడవలసి వస్తుంది అనుకున్నాము. కానీ దేవుడి కృప వల్ల ఏ కళ్యాణ మండపం కాదనుకున్నామో అదే ఫిక్స్ అయ్యింది, అదే డేట్ ఫిక్స్ అయింది. దేవుడు నామంలో అంతా చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే ముందు రోజు కూడా వర్షం చాలా పడ్డది, మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే మా ఇంటికాడ ఎక్కువగా వాటర్ వచ్చేసి ఉండిపోతుంది, వెళ్దు. కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాం, తండ్రి ప్రతిదీ ఆటంకం, ఇది సాతాను ఆటంకాలే, ఏదైనా నేను నమ్ముకున్నాను, ఎందరూ నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు దేవా, నీవు కూడా నన్ను విడిచిపెట్టవని నమ్ముచున్నాను. ఎందుకంటే మేము అన్యుల్లోనూ బ్రతుకుచున్నాము, అన్యుల కాడ నీ నామానికి అవమానకరంగా నీ బిడ్డగా నేను ఉండకూడదు, తిను చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, ఇంతేనా అనేసాను. అన్యులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నతనంగా అనుకోకూడదు తండ్రి, నీ నామానికి ఘనంగా మేము ఉండాలి, ఈ యొక్క అన్యుల్లో కూడా నా బిడ్డ యొక్క కార్యక్రమం చక్కగా జరగాలని ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు చక్కగా ఆ యొక్క కార్యక్రమం జరిపించాడు. మీ అందరి ప్రార్థన, నా దైవ సేవకుల ప్రార్థన ద్వారాగా నా యొక్క బిడ్డ యొక్క ప్రధానం అనేది చాలా చక్కగా ఘనంగా అది దేవుని నామంలోనే జరిగింది. అలానే మాకన్నా ముందుగా మన సంఘం వచ్చి అక్కడ పాటలు కూడా శ్రీనివాస్ అని అందరూ చక్కగా పాటలు పాడారు. మరి ముఖ్యంగా నా ఫ్రెండ్స్ మీనా, సుజాత వీళ్ళైతే ముందు రోజు మా ఇంటికి వచ్చి చక్కగా అన్నిట్లో పాల్గొనుకొని చక్కగా అన్నిట్లో కార్యక్రమంలో ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు. ప్రతి కష్టం వచ్చేటప్పుడు నన్ను తోడుగా వాళ్ళకి చెప్తాను, నాకంటూ వాళ్ళు చాలా అండగా నిలబడతారనమాటగా. దేవుడు అంత మంచి ఫ్రెండ్స్ని ఇచ్చినందుకు నిజంగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు మీ అంతా ప్రార్థన చేసినందుకు మీ అందరికి కూడా దేవుడి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కొద్దిగా సాక్ష్యం పంచుకోవడానికి రాజ్కుమారి గారు రావాల్సిందిగా కోరుచు. స్తోత్రం. మరి దైవజనులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి ఆత్మీయ తల్లిదండ్రి అయ్యగారికి అమ్మగారికి వందనాలు, చిన్న అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని, అయితే మా బంధువులు ఎవ్వరూ నమ్ముకోలేదు, మా అత్తవారు కానీ కన్నవారు కానీ, నేను ఒక్కరిది దాన్నే నమ్ముకున్నాను. అయితే నేను ప్రార్థనా జీవితం నాకు అంతగా లేదు, నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశం కూడా ఉండేది కాదు. అయితే ఉదయకాల ప్రార్థన 3 నుంచి 7 వరకు అమ్మగారు మరి జయరాజయ్య గారు అమ్మగారు పెట్టినప్పుడు మరి బెన్నీ బాబు ఈ ప్రార్థన అవకాశం ఇచ్చారు. చక్కగా జూన్లో నా తెల్లవారు ప్రార్థన చేసేటప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే ఒంటరిగా చేసుకుంటే దాన్ని ఇప్పుడు అందరితో చేసినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఆ ప్రార్థనలో ఎన్నో మేళ్ళు ఉపకారాలు నేను పొందుకున్నాను. మా మనవడైతే అస్సలు జ్ఞానం లేదు, జ్ఞాప శక్తి లేదు, 10th క్లాస్ అసలు పాస్ అవ్వడు అని అందరూ కూడా ఎగతాళి చేసేవారు. అయితే నేను అమ్మగారికి చెప్పాను, ఉదయకాల ప్రార్థనలో పెట్టారు. అయితే ప్రార్థన చేసినప్పుడు మేము కూడా యేసయ్య తండ్రి పాస్ అయితే చాలు, మాకు ఎక్కువ మార్కులు వద్దు, పాస్ అయిపోతే చాలు అని ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు 352 మార్కులు ఇచ్చి వాడికి పాస్ చేయించాడు. అది గొప్ప కార్యం చేశాడు. అలాగే మా మనవరాలు వివాహ విషయంలో కూడా చాలా సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు అవుతుంది, నలుగుతుంది. వాళ్ళు రావట్లేదు, మాట్లాడడం లేదు, ఎంతమందో సంబంధాలకు అడుగుతున్నారు, ఏం చేయాలి ఆలోచించినప్పుడు ఆ విషయం కూడా అమ్మగారికి చెప్పాను. ఉదయకాల ప్రార్థనలో పెట్టాము, అందరూ ప్రార్థన చేశారు. అయితే వాళ్ళు వచ్చారు, మాట్లాడారు.
ఎంత కట్నము ఏటి అడుగుతారో ఏమో అని మేము చాలా టెన్షన్ పడ్డాము. అయితే వాళ్ళు వచ్చి అస్సలు మాకు కట్నం ఏమీ వద్దు, మా అమ్మాయిని పంపించేస్తే చాలు, పెళ్ళి కూడా మేమే చేసుకుంటాం అన్నారు. దేవుడి కార్యం చేశాడు. ఉదయకాల ప్రార్థనలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని అద్భుత క్రియలు జరుగుతున్నాయి. అలాగే తను బీఫామ్ చేసింది మా మనవరాలు, జాబ్ కోసం ఎంతగానో ఎదురు చూసింది. అయితే హైదరాబాద్లో వచ్చింది, వెళ్ళలేదు. బొంబాయిలో వచ్చింది, వెళ్ళలేదు. వైజాగ్లో కూడా వెళ్ళలేదు. నాకు ఇక్కడ పైడి భీమవరంలోనే కావాలి, రెడ్డిస్లోనే కావాలని రోజు తను కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేది. నీకు ఎలాగొస్తే అలాగే ప్రార్థన చేసుకోమ్మా అని దాన్ని అలాగే చేసుకుంటానమ్మమ్మ అనేది. అలాగే ఉదయకాల ప్రార్థనలోనే మేము పెట్టాము. చక్కగా తను అనుకున్నట్టుగా పైడి భీమవరంలోనో రెడ్డిస్లోనో దానికి జాబ్ వచ్చింది. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో కార్యాలు నా పట్ల చేశాడు దేవుడు. అంతేకాదు ఈ ఉదయకాల ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు, అనేక అద్భుతాలు, అనేక మేళ్ళు పొందుకుంటున్నారు. చాలామంది మా కోసం ప్రార్థన చేయండి, ఉదయకాల ప్రార్థనలో పెట్టండి అని చాలా సంఘస్థులు కూడా మాకు చెప్తున్నారు. అంతేకాదు మరి అందరూ కూడా ఇందులో ఈ ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయితే చక్కగా మీరు ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి వస్తుంది, కుటుంబంలో సమస్యలన్నీ విడిపోతాయి, మరి మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. యేసు తండ్రి యేసు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరం కూడా మరి నిరాశపడము, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాం. అంతేకాదు నాకు ప్రార్థన ఒక్కొక్కసారి అయితే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు, బాత్రూంలో ప్రార్థన చేసుకునేదాన్ని. అలాంటి సమయాలు కూడా నాకు ఉన్నాయి. అంటే మరి మా ఆయన గారు చనిపోయిన కొత్తలో మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకటే గది, అందరం అందులోనే ఉండేవాళ్ళం. మొత్తం 8 మంది ఉండేవాళ్ళం. ప్రార్థనకు అవకాశం ఉండేది కాదు. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. చర్చికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. అన్ని పనులు చేసుకొని చర్చికి వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా దేవుడు 30 సంవత్సరాల నుంచి దేవుడు నా చెయ్యి విడవకుండా ఇంతవరకు నన్ను నడిపించి బలపరిచాడు. ఇంకనూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా మత్తవారు అన్నవారు కుటుంబాల రక్షణలోకి నడవాలని, నా బిడ్డలు, నా కుమారుడు కుమార్తె మనవలు అందరూ దేవుడి లక్ష్యంలోకి రావాలని మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న నా కుటుంబాన్ని. అలాగే మరి ఈ ఉదయకాల ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను సాక్ష్యం చెప్పాలన్నా జడిసిపోయేదాన్ని, బైబిల్ చదవాలన్నా జడిసిపోయేదాన్ని, ఒక పాట పాడాలన్నా జడిసిపోయింది. దేనికి ముందుకు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు అన్నిటికీ ముందుకు వస్తున్నారు. అమ్మగారు నాకు పాటలు అంటే పాడాలని ఇష్టం, కానీ పాడలేకపోయేదాన్ని, భయం. అయితే ఇప్పుడు ప్రతి పాట పాడుతున్నాను. బైబిల్ కూడా కూడబలుకుని ఎంతో కష్టంగా చదివేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం స్పష్టంగా చదువుతున్నాను. ఎన్నో నా పట్ల దేవుడు కార్యాలు చేశాడు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమె ఆఖరిగా పైడ్రేస్ గారు వచ్చి ఆవిడ యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుడి నామానికి వందనాలు. చిన్న సాక్ష్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడు సాక్ష్యం అంటే నాకు భయం, ప్రార్థన అంటే నాకు భయం. అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేయండి అమ్మ అంటే నాకు భయం అమ్మ, నేను ప్రార్థనలో నాకు ఏది తెలియదు అనేది. కానీ ఆన్లైన్ ప్రార్థనకు వచ్చిన కాడి నుంచే ముందు నేను ప్రార్థన చేయాలనిపిస్తుంది ఇప్పుడు నాకైతే. దేవుడు మా పట్ల ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. నాకున్నది ఒకే ఒక కూతురు, 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పట్ల అయితే ఎన్నో అద్భుత కార్యాలు జరిపించాడు దేవుడు. ఎలాగంటే ఫస్ట్ మ్యారేజ్ చేసాము, భర్త చనిపోయాడు, మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాం. మళ్ళీ ఆ బిడ్డకి మళ్ళీ మ్యారేజ్ అంటే మేమైతే వెనక్కి తగ్గాం. కానీ అమ్మగారు అయ్యగారు మాత్రం ప్రార్థన చేసేవారు ప్రతిరోజు. అమ్మగారు అయితే మంచి ధైర్యం చెప్పేవారు నాకైతే. పర్లేదమ్మా, మంచి సంబంధం వస్తుంది, మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేద్దామనేవారు. సరేనమ్మ అయితే మీ ఇష్టమే అనేదాన్ని. కానీ నీకప్పుడు కూడా నేను అలాగా ఏటి వెనక్కి తగ్గలేదు. అమ్మగారు చెప్పిన మాట ప్రకారం ఉండేది. అలాగే జిమ్స్ హాస్పిటల్లోనూ ట్రైనింగ్ ఇస్తానంటే బాను నువ్వు జాయిన్ అవ్వమ్మా, నీకు జిమ్స్ హాస్పిటల్ అని అందరూ ట్రైనింగ్ ఇస్తారు, నీకు ట్రైనింగ్లో మంచిగా ఉంటుంది. మరి బాబు పుట్టాడు, పాప పుట్టింది కదా, నువ్వు జిమ్స్లో జాయిన్ అవ్వాలి. కానీ అయ్యగారు చెప్పగానే జాయిన్ అయ్యి శుభ్రంగా ట్రైనింగ్ అయింది. కిమ్స్లో జాబ్ ఇచ్చారు. జాబ్లో ఆ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఒక అబ్బాయి దాన్ని నేర్చుకున్నాడు. ఎంచుకొని వాళ్ళిద్దరికీ వివాహం కూడా జరిగింది. అయ్యగారి చేతుల మీదుగా జరిగింది ఆ వివాహం. అయితే నా కుమార్తె కూడానా. అలాగే నా కుమారుడికి అయితే ఏ పని లేదు,
పని అయితే లేదు. మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా బంధుమిత్రులు, మా బాగారులకి అందరికీ బాగా చదువుకునే వాళ్ళు, బాగా జాబులు ఉండేవాళ్ళు. మా అబ్బాయికి అయితే అన్ని వ్యసనాలు ఉన్నాయి, జాబ్ కూడా లేదు. అయితే రోజు అమ్మగారికి చెప్పేదాన్ని, అమ్మ నా చిన్న కొడుకు కోసం ప్రార్థన చేయండి అనేట. పర్లేదమ్మా, మంచి చక్కనైన అమ్మాయి వస్తుందమ్మా, మాకు కట్నం వద్దమ్మా, ఒక అమ్మాయి వస్తే చాలు ఆయన చూసుకోవడానికి, ఆయన మార్చడానికి, తాగు నుంచి విడుదల దయచేయడానికి, ఆడికి మంచి మాటలు చెప్పడానికి. అంటే అమ్మగారు అలాగే కన్నీటి ప్రార్థన చేస్తారు, ఇప్పటికీ చేస్తారు ఆడి కోసమే. అయితే దేవుడి కృపను బట్టి మంచి అమ్మాయి వచ్చిందమ్మ, మంచి అమ్మాయి, మంచి క్రైస్తవురాలుగా వచ్చింది ఆ అమ్మాయి. అమ్మాయితో పాటు కట్నం కూడా 20 లక్షల కట్నం కూడా తీసుకొచ్చింది. నేను ఎంతగానో సూచిస్తున్నాను. ఆ కట్నం తోడు ఏంటంటే దేవుడు మంచి కుమార్తెను కూడా ఇచ్చాడు. హల్లెలూయా, దేవుడి నామానికి వందనాలు. దేవుడు ఎంతగానో నా పట్ల కార్యం జరిపిస్తున్నాడు. నాకు ఇప్పటికీ నా తండ్రి నేనైతే అనుకుంటాను, నా పట్ల దేవుడు ఎందుకు ఎంత కార్యాలు చేస్తాను, నాకు నేను ఆశ్చర్యపోతాను. దేవుడికి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చలేను, దేవుడి రుణం నేను తీర్చలేను అనుకుంటాను. కానీ నా కోసం అయితే అమ్మగారు అయ్యగారు ఎప్పుడు, అమ్మగారు అయితే కన్నీటి ప్రార్థనే చేస్తారు నా పిల్లల కోసం. ఇంకనూ నా చిన్న కొడుకు ఇంకనూ బిడ్డ పుట్టినా సరే మారకుండా అలాగే ఆడు ఏదో చెప్పినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు అమ్మగారి ఇంటికి అయ్యగారి దగ్గరికి వస్తారు. వచ్చి మా అయ్యగారు అంటాడు, మా అత్తయ్య అంటాడు, ప్రార్థన చేయించుకుంటాడు. సరే బయటికి వెళ్తే మళ్ళీ ఆడ వ్యసనాలకి ఆడు గురి అవుతున్నాడు. మా అల్లుడు అయితే మాత్రం ఎప్పుడూ చర్చికి రానివ్వడు మా అమ్మాయిని. ఎప్పుడో దానికి ఉన్న సమస్యల నుంచి ఎప్పుడో రక్షణ పొందింది, రక్షణలోనే ఉన్నది, కానీ చర్చికి అయితే రావడం లేదు. నా కూతురు, నా కుమార్తె కూడా ప్రార్థన చేయండి, అది కూడా చర్చికి రావాలి, మనందరి మధ్య అది కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే నా బిడ్డలందరూ కూడా చర్చిలోనే ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి నేనైతే ఆశపడతాను. ఉదయకాలం ప్రార్థనలోనైతే నేను అదే చెప్తాను. అమ్మగారికి, అయ్యగారికి, నా తోటి సహోదరులకి అందరికీ చెప్తుంటాను అనమాట. నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డల మనసు మారాలి, నా బిడ్డలందరూ నాలాగే దేవుడి సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటుంటాను. అలాగే నా అమ్మగారు కూడా రోజు ప్రార్థన చేస్తారు. ఆన్లైన్ ప్రార్థనకి ఎంతగానో వస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కాక మా కుటుంబాన్ని ఇంకా ఎత్తిపెట్టుకోమని అయ్యగారికి, అమ్మగారికి, నా తోడు సహోదరులకి, సంఘ పెద్దలకి, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకో చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడి నామానికి సాక్ష్యం చెప్పిన ముగ్గురికి మరి ప్రభు యొక్క సన్నిధి తోడుండి వారు ఇంకా బహుగా ఫలించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సండే స్కూల్ అప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు, కంఠత వాక్యాలు నేర్పిస్తారు కదా. సో వారు ఇప్పుడు చిల్డ్రన్ సండేస్ అప్పుడు సమ్ అదర్ క్రిస్మస్, జాన్ ఫస్ట్ ఈవెంట్స్ అప్పుడు వాళ్ళు చెప్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే స్త్రీల కూడికల్లో వారు వచ్చి ప్రభు కొరకు వారి కుటుంబంగా ఎలా కట్టబడాలి, ఎలా ఉండాలని ప్రతిదీ నేర్చుకుంటారు. సో ఇప్పుడు సంఘంలో ఉన్న కొందరు స్త్రీలు వారు ఎంతో ఆశతో మరి దేవుని కొరకు దేవుని వాక్యం, కంఠత వాక్యాలు మేము కూడా చెప్తామని వారు ఎంతో ఆశతో సిద్ధపడి ఉన్నారు. మరి వారు వచ్చి కంఠత వాక్యాలు చదవాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా కమలా స్వరూప్ గారు 13వ అధ్యాయం ఫుల్ చాప్టర్, కంప్లీట్ అధ్యాయం అంతా చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ, స్త్రీలైన వారికి హ్యాపీ ఉమెన్స్ సండే అండ్ బ్రదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. దైవజనులకి నా వందనాలు, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. నేను చెప్పబోయే వాక్యము చూడకుండా చెప్పేది, మీ అందరూ బైబిల్ చూసి చూడండి. తప్పు చెప్తున్నాము, అది మిస్టేక్స్ ఏమి ఉంటే చెప్పండి తర్వాత. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబోటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక
సత్యమునందు సంతోషించును. అది అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఇప్పుడు కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, ఇప్పుడు కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాని వలె ఉండినప్పుడు పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచున్నట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. మరి సహోదరి గారు చాలా చక్కగా చెప్పారు, అందుబట్టి ప్రభుకు వందనాలు. నెక్స్ట్ హేమా బుజ్జి గారు ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు చెప్తారు. ప్రతి ఒక్కరు ప్రేమతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మీరు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలువారై ఉండగా వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పని గూర్చి అయినను మాటలాడటైనను అవమానకరమై ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. నెక్స్ట్ మేరీ శ్రీనివాస్ గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపర్లకు మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనం చెప్తున్నాను. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద
అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికములగును. దేవుడి వాక్యం దీవించు. ఆఖరిగా రజనీ గారు నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుండి 10 ఆజ్ఞలు. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనుల కుటుంబాలందరికీ వందనాలు. నేను చెప్పబోయేది దేవుడు మోసే ద్వారా మనకిచ్చిన 10 ఆజ్ఞలు. 1, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీలి అందే కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. ఆమేన్. కంఠిత వాక్యాలు చెప్పిన సహోదరులందరిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, వారి కుటుంబాలకి ప్రభు నామం పేరిట శుభాలు. నెక్స్ట్, ఇప్పుడు సంఘమంతా లేచి నిలబడితే ఆరాధన చేసుకుందాం. ఆరాధన నడిపించుటకు మన మధ్యకు సహోదరి రమ్య నెల్సన్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. 2 చేతులు ఉన్న వారందరం చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే సేవకు కుటుంబానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. స్త్రీలు కోయర్ అందరూ పైకి రావాల్సిందిగా దేవుని పేరిట మనం చేసుకుంటున్నాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకే దయా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకే దయా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకే దయా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకే దయా
చేతుల మీదకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్నే నమ్ముకున్నానని సాంగ్ పాడుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులు పైకెత్తి ఆత్మపూర్వకంతో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకుందాం. Thank you.
మధ్యకు దెబోరా గారు వచ్చి జరిగిన ఆరాధన అంతటిని బట్టి, అలాగే మనం వినబోతున్న వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై దేవునికి అనుసంధానమై ఉండాలని మరి వారిని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ తమ మనసుల్లో దేవునికి ప్రతి ఒక్క ఆత్మను అప్పగించుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రములు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవాధిపతి, నీకు వందనములు తండ్రి. నాయన ఎస్సయ్య, నిజమే ప్రభా తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని ఎంతమంది విడిచినను విడలేదు, ఎడబాయలేదు ప్రభా తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని అడుగుతున్నాం. నీ వాగ్దానాలు ఎత్తిపెట్టి తండ్రి మా జీవితాల కోసం, సంఘము కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో సంఘం విషయంలో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. సహాయమును దయచేయము, మా జీవితాలు సిగిరింపును దయచేయమని అడుగుతున్నా. దేవా దేవా తండ్రి, నీకు వందనములు తండ్రి. నైనా దేవా, శ్రీకాకుళం పట్టణంలోనే తండ్రి ఇమ్మానుయేల్ సంఘము తండ్రి నైనా వర్ధిల్లింపు చేయడానికి సహాయమును దయచేయము ప్రభా. మా సంఘములో ప్రతి ఒక్కరి జీవితాలు, మా సంఘము ప్రతి ఒక్కరిని తండ్రి నైనా యేసయ్య గొప్ప అద్భుతము కార్యములు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఇప్పుడు వాక్యం నిమిత్తం ఎవరైతే నిలబడి నాయన వాక్యం చెప్తారో 200 ఆత్మతో నింపు తండ్రి నైనా వాళ్ళు అభిషేకించు ప్రభా. సహాయమును దయచేయమని అడుగుతున్నా. నాయన మాకు ఆహారమును దయచే, ఆత్మీయ ఆహారం మాకు ఎంత అవసరం ప్రభా. దేవా, ఈ లోకంలో మేము జీవించాలంటే ప్రభా తండ్రి నైనా ఆత్మీయ ఆహారము కావాలి. దేహముతో ఆత్మతో మేము నీ అందరూ నిలుచుండాలంటే మాకు ఆత్మీయ ఆహారం చాలా అవసరం ప్రభా. తండ్రి, మాతో తమతో అందరితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. సంఘాన్ని అంతా నీ రెక్కల కింద భద్రతపరచుకో. మా ఆత్మీయ తల్లిదండ్రుల్ని 200 ఆత్మతో నింపు. బెన్ని ఐగురిని తండ్రి నైనా వాళ్ళు మిస్సెస్ని కూడా 200 ఆత్మతో నింపు. ఇక్కడ ఎవరైతే తండ్రి నిలబడి వాక్యం చెప్తారో తండ్రి నాయన తమ మరుగు చేసి నువ్వు కనబర్చి తండ్రి వాక్యమును దయచేయమని అడుగుతున్నా. మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి, మా జీవితానికి మంచి వాక్యాన్ని సరిచేయడానికి సహాయమును దయచే. 2 అంచుల ఖడ్గం వంటి తండ్రి వాక్యము మా జీవితాలతో నింపమని అడుగుతున్న ప్రభా. మా పలకని హృదయముని భద్రతపరచుకోవడానికి వాక్యాన్ని సహాయమును దయచేయం దేవా. సంఘానంతా నింపి అభివృద్ధిని దయచేయమని సహాయమును దయచే. నీ ప్రార్థనమని పాసను చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి కూర్చున్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రతి ఒక్కరూ దేవునికి తమను అప్పగించుకోండి. ఇప్పుడు మనతో దేవుడి మాటలు పంచుకోవడానికి, మనల్ని నడిపించడానికి జెన్సెస్ ఇంటర్నేషనల్ మాంటెసరీ స్కూల్ ప్రిన్సిపల్ సహోదరి రూబీ గారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ ఆహ్వానంతో తెలియజేద్దాం. నామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఉమెన్స్ సండే జరుపుకుంటున్న స్త్రీలందరికీ నా శుభాకాంక్షలు. మరి ఫాదర్స్ డే జరుపుకుంటున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తండ్రికి నా హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న సాక్ష్యం. ఇక్కడ చాలామంది సాక్ష్యాలు పంచుకున్నారు. దేవుడి నామాన్ని బట్టి సాక్ష్యాలన్నీ దేవుడు మరి ఆశీర్వదించును గాక. మరి నా జీవితంలో నేను 2022లో ముందుగా చిన్న సాక్ష్యం చెప్పాలి. నేను నా ఎడ్యుకేషన్ అంతా చదువుకున్నాను. బట్ ఎప్పుడు మా హస్బెండ్ నన్ను ఎప్పుడు థియాలజీ చేయమని ప్రోత్సహిస్తూ ఉండేవారు. బైబిల్ థియాలజీ చేయమని. మరి అందరినీ వదిలి మళ్ళీ అక్కడికి వెళ్ళి చదవాలంటే కొంచెం కష్టం. నా జాబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు ప్రార్థించినప్పుడు 2022లో దేవుడు నాకు ఒక ద్వారాన్ని తెరిచాడు. నేనైతే మామూలుగా సర్టిఫికెట్లు అంటే అందరూ ఇస్తారు, 2-3 నెలల్లో అయిపోయిన కోర్సులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాదు. కానీ కొంచెం దేవుని గురించి తెలుసుకోవాలి, వాక్య జ్ఞానం తెలుసుకోవాలని అనుకొని ప్రార్థించినప్పుడు ఒక కాలేజ్ దొరకడం. వాళ్ళేమో మీకు 3 ఇయర్స్ కోర్స్ అని అన్నారు.
ఇది లైఫ్ లాంగ్ ఇంక చదవడమేనా అనుకున్నాను. బట్ 3 years మరి 2022లో నేను జాయిన్ అయ్యాను. మరి దేవుని కృపను బట్టి నేను ఇంకా ఇప్పుడు వస్తున్నప్పుడే నా యొక్క థియాలజీ సర్టిఫికెట్స్ మరి నేను కంప్లీట్ చేసుకున్న 3 years సర్టిఫికెట్ రావడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా ఇది నా జీవితంలో ఎన్నో అంటే స్టెప్స్ దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో చదువులు చదువుకున్నాం, కానీ దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి ఒక పట్టా పొందుకోవడం అది చాలా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోనికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈరోజు మరి అందరూ చాలామంది మరి వాక్యాలు కంటతా పెట్టారు, వాక్యాలు చెప్పారు. అంతే మాత్రమే కాదు, మరి సాక్ష్యాలు కూడా చెప్పారు. మరి వాక్యంలో ప్రావీణ్యత దినదినము మరి పెరుగుతున్న ఇక్కడ స్త్రీలను నేను చూడగలుగుతున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ఉదయం ప్రార్థనలో మరి మీరందరూ పాల్గొంటున్నారు. మరి సాయంత్రం వాక్యం చదవడంలో మరి దేవుడు ఇమ్మాన్యుయల్ సంఘానికి రోజు రోజుకి మరి ఆత్మీయంగా ఎదుగడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దైవ సేవకులు కూడా మనల్ని అలా ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. వాక్యం తెలియని వారంటూ ఇక్కడ ఎవరు లేరు కదండి. చెప్పాలంటే ప్రతి స్త్రీల కూటంలోని మీకు చాలా చాలా ఎక్కువ వాక్యమే మీ అందరికీ దొరుకుతూ ఉంటుంది. మరి మీ అందరు మెన్స్ ఫెలోషిప్లోనైతేనేమి, ఇక్కడైతేనేమి, మరి ఆదివారం ఆరాధనలోనైతేనేమి వాక్యము కరువు అంటూ ఎక్కడ లేదు. అంతేనా? టీవీ ఓపెన్ చేస్తే వాక్యం, ఫోన్ ఓపెన్ చేస్తే వాక్యం. ఒకటే కరువు ఏంటంటే దాన్ని అన్వయించుకోవడమే కరువు అయిపోతుంది. ఈ రోజుల్లోని లాస్ట్ వారం ఏం వాక్యం చెప్పారు అంటే ఈ వారం గుర్తుంచుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లేదంటే 2 వారాల క్రితం అంటే అసలు గుర్తుండదు. ఆ రోజుకు మాత్రం బాగా చెప్పారు, లేదంటే బాగా చెప్పలేదు, ఏం అర్థంగా ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. అన్వయించుకోవడానికి వచ్చేటప్పటికి చాలా దూరంగా ఉంటున్నాం. నాకు ఇచ్చింది దగ్గర 20 నిమిషాలు మాత్రమే, కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ ఎక్కడ న్యూస్ చూసినా, ఎక్కడ వాక్యము ఏంటంటారు టీవీలో ఆన్ చేసినా లేకపోతే ఫోన్స్లో ఆన్ చేసినా ఒకే ఒక సంఘటన, జూన్ 12వ తారీఖున జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఏం తెలియని దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుగా పరిగణిస్తున్నాం. మొత్తం ఏరోప్లేన్ మొత్తం జనాలతో నిండి ఉంది. అందరూ వేరే దేశం వెళ్ళడానికి అంటే అందరూ బ్యాగులు సర్దుకున్నారు. ఒకరోజు మనం బయటకు వెళ్ళాలంటే ఏం చేస్తామండి? క్యాంప్ వెళ్ళాలంటే చాలా సిద్ధపాటు ఉంటుంది కదా. చాలామంది, కొంతమంది అయితే ఒక వారం రోజుల ముందు నుంచే బ్యాగులు సర్దేస్తూ ఉంటారు, అన్నీ సర్దేస్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళు వెళ్తుంది వేరే దేశము. మధ్యలో ఎక్కడ ఫ్లైట్ ఆగదు. కరెక్ట్గా ఇండియాలో నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్గా ఎక్కడికి చేరుతుంది? లండన్లోనే చేరుతుంది. అందరూ అక్కడ చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముందుగా 1996లోని ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. హర్యానాలోని 2 ప్లేన్స్ మన దేశంలో ఇప్పుడు జరగకముందు 1996లోని ఒక ఘటన జరిగింది. 2 ప్లేన్స్ అంటే 2 ఏరోప్లేన్స్ కొలైడ్ అయ్యి అంటే 2 ఒక్కసారిగా గుద్దుకొని అప్పుడు ఒకసారి జరిగింది. తర్వాత ఇదే పెద్ద ఎయిర్ అంటే ఏరోప్లేన్లో జరిగిన పెద్ద యాక్సిడెంట్గా గమనిస్తున్నారు. అందరూ చక్కగా ప్రయాణం చేయడానికి బయలుదేరారు, రెడీ అయ్యారు, ఫొటోస్ తీసుకున్నారు, స్టేటస్ల్లో పెట్టారు. ఇప్పుడు అంతా ట్రెండ్ ఏంటంటే ఇంట్లోని ఒకడు కొన్న స్టేటస్ పెడతాము, లేకపోతే రెడీ అయిన స్టేటస్ పెడతాము, ప్రతిదీ పెడతాం కదా. అలా అందరూ పెట్టుకొని ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. యూత్ అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, స్నాప్చాట్ స్టోరీస్ ఇవన్నీ పెట్టుంటారు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఇంకా టేక్ ఆఫ్ అయ్యి 6 నిమిషాలు కూడా కాలేదు, పైకి మరి వెళ్ళలేదు. అక్కడి నుంచి దాని నిండా, ఎందుకంటే దూర ప్రాంతము కాబట్టి. నాకు తెలిసి మీరు అందరూ న్యూస్లో ఈ యొక్క ఇన్సిడెంట్ చూసే ఉంటారు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను చెప్తుంది మీకు తెలియదు అన్నవారు ఉండరు నాకు తెలిసి.
అక్కడి నుంచి కరెక్ట్గా వెళ్ళింది. దాని నిండా ఎన్నో లీటర్స్, అంటే చాలా ఎక్కువ ఫ్యూయల్ ఉంది, అంటే ఇంధనము ఎక్కువ ఉంది. కరెక్ట్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇలా పైకి ఎగిరి పైకి ఇంకా వెళ్ళేటప్పటికి అది పైకి వెళ్ళట్లేదు. ఏమైపోయింది, తిరిగి దిగిపోయింది. కరెక్ట్గా పైలట్స్ చాలా ట్రై చేశారు. ఇక్కడ మనం మేడే కాల్ని, అంటే అది స్విచ్ ఆన్ చేస్తే సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎయిర్పోర్ట్కి వెళ్తాయి. ఆ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. పైలట్స్ అనుకుంటే వాళ్ళైనా ఇద్దరైనా తప్పించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి తెలుసు. పారాషూట్ వేసుకుంటే పక్కకి జంప్ చేసేస్తే అయిపోద్ది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ తప్పించాలని ట్రై చేస్తారు, కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. తెరమస్ చూస్తే వెనక్కి ఇంకా చూస్తే తిరిగి వెళ్ళి అందరూ ఒక హాస్టల్లో, ఎవరండి, మెడికల్ చదువుతున్న, వైద్య వృత్తి చదువుతున్న వైద్యులు చక్కగా వాళ్ళ కాలేజ్ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం 1:30కి భోజనం చేద్దామని వాళ్ళ హాస్టల్లోని పైన డైనింగ్ రూమ్లోకి వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుందా మా దగ్గరికి ఒక ఫ్లైట్ వస్తుంది, మా బిల్డింగ్ని ఒక ఫ్లైట్ గుద్దుతుంది అని? వాళ్ళు ఊహించలేదు. చక్కగా వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. వాళ్ళ మెడికల్ సీట్స్కి వాళ్ళ మమ్మీ డాడీ ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో లోన్స్ ఏవో అన్నీ చేశారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమీ తెలియదు, చక్కగా భోజనం చేస్తున్నారు. కానీ అంతా ఒక్క 2-3 సెకండ్లలో జరిగిపోయింది. ఎక్కడి నుంచి ఫ్లైట్ రావడం, కరెక్ట్గా ఆ హాస్టల్లోనికి వెళ్ళడం, మొత్తం బ్లాస్ట్ అయిపోవడం. అసలు ఇప్పుడు ఎవరైనా బాడీ కనుక్కోవాలి అంటే DNA టెస్ట్ చేయాలంట. అసలు ఒక బాడీ కూడా పూర్తిగా దొరికింది చాలా తక్కువ. పీసులు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలీదు. ఒక్కరు కూడా, అంటే అంత ఖాళీ బూడిదైపోయింది. లాస్ట్కి అక్కడ భోజనం చేస్తున్న పిల్లలు, మెడికల్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా 20 మంది చనిపోయారు. చాలామంది పరిస్థితి చాలా తీవ్రంగా కూడా ఉంది. ఇది మన దేశ పరిస్థితి. ఇది ఎప్పుడో జరగలేదు, ఈ వారంలోనే జరిగిన పరిస్థితి. ఒక పక్క చూస్తే, న్యూస్లో చూస్తే, భార్య చక్కగా పెళ్లి చేసుకుంది, చక్కగా అంతా హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళి ఏం చేశారు, భర్తను చంపేసింది. అది భర్తను చంపిందనే విషయం కూడా బయటికి రాలేదు. ఇప్పటికీ కూడా సొంత తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు, అత్తమామలు కూడా నమ్మలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. ఇంకొక పక్కన చూసుకున్నట్లయితే మొన్నటిన సింధూర్ అని చేశారు కదా, అప్పుడు చక్కగా ఎంతోమంది విహారయాత్రకి వెళ్ళారు కదండి. అక్కడికి వచ్చి అక్కడ కాల్పులు జరిగి అక్కడ మరణము సంభవించింది. ఇంకా ఎక్కడ చూసినా ఇది కాకుండా నార్మల్గా మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా చనిపోయారంటే హఠాత్తు మరణాలు. రాత్రి వరకు బాగానే ఉన్నారండి, ఉదయం లేరు. లేకపోతే అలా చక్కగా ఇంకొక పెళ్ళిలోని ఇలా పెళ్లి చేసుకుంటే అక్కడికక్కడే కుప్పకూలిపోయి పెళ్లి కొడుకు చనిపోయాడు. ఇంకొక దగ్గర డ్యాన్స్ వేస్తూ వీళ్ళందరూ వయస్సు మీరిన వాళ్ళు కాదు, చక్కగా యవనస్తులే. గోదావరిలోని ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరిలోని పడి పాస్టర్ గారి పిల్లలు ఇద్దరు కొడుకులు ఒకేసారి ఏమైందండి, ఒక్కసారే ఇద్దరు మరణించారు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది, రాకడ అతి సమీపంలో ఉన్నదని. కొన్నిసార్లు భయం పడుతుంటుంది, కొన్నిసార్లు రాకడ అతి సమీపంలో ఉందని. అది మనందరికీ క్రైస్తవులుగా మనకి తెలుసు, రాకడ అతి సమీపంలో ఉంది, దేవుడు అతి సమీపంలో వస్తున్నాడని. ఇవన్నీ మనకు తెలుసు. కానీ దీంట్లోని 3-4 ఇన్సిడెంట్ల గురించి మీకు చెప్తాను. నాకు ఇచ్చిన టైంలోనే నేను ముగిస్తాను. 4 ఇన్సిడెంట్లు మనందరం న్యూస్లో బాగా చూస్తున్నాం కదా. మొత్తం అందరూ చనిపోయారు కదండి, అందరూ చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి బ్రతికాడు. అందరూ చనిపోయారు. అనుకోవచ్చు చాలా ప్రిపేర్ అయ్యారు కదా, కానీ వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోయారు.
ఎంతమంది చనిపోయారు మీకు లెక్క తెలుసా? 270 చేరుకున్నారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చని చెప్తున్నారు. ఇంకొక విషయం, ఒకటి అందరూ చనిపోయారు ఒకటైతే, దాంట్లో ఉన్న పని చేస్తున్న వాళ్ళు కూడా చనిపోయారు. అది మాత్రమే కాదు కానీ ఇంకొక 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒక కుటుంబం గురించి ఇప్పుడు మన న్యూస్లోని బాగా బయటకు వస్తుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, 3 పిల్లలు. వాళ్ళు యూకే వెళ్తున్నారు, వాళ్ళు చనిపోయారు అని చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మనకి బాగా వైరల్ అవుతుంది. ఆ భర్త 6 సంవత్సరాలు లండన్లోని ఇంజనీర్గా వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని అక్కడ దేశానికి పట్టుకెళ్ళాలని 6 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? 6 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ తన భార్య తిరిగి డాక్టర్ అయిన తన భార్యకి జాబ్ రావడానికి ప్రయత్నించగా లాస్ట్కి తన భార్యకి జాబ్ వచ్చింది. తన పిల్లలకి వీసాలు వచ్చాయి. మొత్తం తన ఫ్యామిలీ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? యూకేకి షిఫ్ట్ అవుతుంది. తన చివరి వీడ్కోళ్ళు అక్కడ. తన ఫ్యూచర్ అంతటిని సెటిల్ చేసుకున్నాడు. ఎక్కడ? లండన్లో. ఒక ఇల్లు, అన్నీ, అంటే ఒక ఫ్యామిలీని పట్టుకెళ్తున్నాం అంటే అన్నీ సెటిల్ చేసుకుంటారు కదా విత్ పిల్లలు అన్నప్పుడు. అక్కడ ఏమైందండి? ఆ గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. అసలు ఊహించలేదు, గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఇది 2వ ఇన్సిడెంట్. 3వ ఇన్సిడెంట్, ఒక స్త్రీ, ఒక లేడీ, న్యూస్లో చెప్తున్నారు కదా, ఇవన్నీ న్యూస్లోనివే, నేను న్యూస్లోనివే చెప్తున్నాను. ఇంకొక స్త్రీ ఏం చేసింది? టికెట్ కొనుక్కుంది, సిద్ధపడింది, అన్నీ చేసింది, ఫ్లైట్ ఎక్కలేకపోయింది, మిస్ అయిపోయింది. తన మనసులో ఏముంటుంది? ఇంత యూకే టికెట్ అంటే తక్కువ ఉండదు, ఇంత డబ్బులు పెట్టాను, ఇంత టికెట్ కొనుక్కున్నాను, ఇంత నేను కష్టపడ్డాను, ఆ యొక్క ప్రయాణం కోసం నేను ఎన్ని రోజులు శ్రమ పడ్డాను, ఎన్ని రోజులు వెయిట్ చేశాను, తిరిగి నన్ను ఫ్లైట్ ఎక్కకుండా నేను ఆగిపోయాను. చాలా బాధపడి ఉంటుంది కదా, చాలా బాధపడి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత తన మనసులో ఉన్న సంతోషం ఏముంటుంది? ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాను. ఇది 3వ ఇన్సిడెంట్. 4వ ఇన్సిడెంట్, ఇంతమంది చనిపోయినా ఒక వ్యక్తి బతికాడు. 11Aలో కూర్చున్న వ్యక్తి బతికాడు. ఒకే ఒక వ్యక్తి బతికాడు. మొత్తం దగ్ధమైపోయింది. అసలు మనుషులు ఎలాగైపోయారంటే ముద్దలు అయిపోయారు, ముక్కలు అయిపోయారు. కానీ ఒక్క మనిషి మాత్రం పెద్ద దెబ్బలేం లేవు. మీరు మహా చూస్తే ఇక్కడ ఏదో చిన్నదిలాగా అయింది, తీసుకెళ్ళి హాస్పిటల్ చక్కగా నడుచుకొని వచ్చాడు, బయటికి మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చాడు. ఇలా 4, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ఇన్సిడెంట్లో కొంచెం టాప్ ఉన్నవి ఒక 4 చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్లో నుంచి 4 బయటకు వచ్చాయి కదండి, 4 వచ్చాయి. దీన్ని మన వాక్యానికి అనువర్తించుకుంటే, మన పరిస్థితికి దేవుడు మనకిచ్చిన వాక్యమునకు దాన్ని రిలేట్ చేస్తే అవకాశములు, మన లోకంలో ఎన్నో పరిస్థితుల్లోని మనం ఆ గోల్కి రీచ్ అవ్వడానికి ఎన్నో ట్రయల్స్ వేస్తుంటాం. దేవుని కొన్నిసార్లు పక్కన పెట్టేస్తుంటాం, కొన్నిసార్లు దేవుని సహాయం పట్టుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఆ గోల్కి రీచ్ అవుతామో లేదో అనేది గ్యారంటీ లేదు. మన జీవితంలో ఎక్కడ ఏది గ్యారంటీ ఉన్నట్టు కనిపిస్తుందా? ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంకొకటి మర్చిపోయాను. విరాట్ కోహ్లీ టీం గెలిచింది కదండి, ఆర్సీబీ గెలిచిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు? 12 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అది అనుకుని ఉంటారా? అక్కడ ఒక తండ్రి ఏడ్చిన ఏడుపు నిజంగా నా హృదయాన్ని కలిచివేసింది. ఎన్నో కోట్ల ఆస్తి, ఆ కొడుకుకి ఎన్నో కోట్ల ఆస్తి. ఆ ఫాదరు ఎలాంటి చిన్న పిల్లల్లాగా ఆ బాడీ మీద పడి ఇంత ఆస్తి నీ కోసం ఇదంతా నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి అని ఏడుస్తున్న ఏడుపుని చూస్తే నిజంగా
నిజంగా ఎంత బాధ కదండి. అక్కడ చూస్తే తొక్కిసలాటలో 12 మంది చనిపోయారు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఈ 2 వారాల్లో జరిగినవే ఎక్కువగా జరిగిన. ఇవన్నీ 2 వారాలు. అంటే ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో. దేవుడు మన జీవితంలోని ఇలా మనం బ్రతికున్నామంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప. దాన్ని బట్టి దేవునికి 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నిజంగా ఎంత కృప అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న జనాంగముగా మనల్ని దేవుణ్ణి సృష్టించి మన పట్ల దేవునికి ఒక పర్పస్ కలిగి మనల్ని ఇంకనూ బ్రతికించి ఉన్నాడు. లోకంలో ఎన్ని జరుగుతున్నప్పటికీ నువ్వు నేను బ్రతుకున్నావంటే కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం బ్రతికి ఉన్నాం. మనము దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఆ ప్రణాళికకి ఒకరోజు లెక్క అడుగుతాడు. మనం అనుకోవచ్చు, దేవుడు ఈరోజు నాకు ఇంకొక రోజు ఇచ్చాడు, నాకు ఇంకొక రోజు ఇచ్చాడు. అన్ని రోజులకి లెక్క చెప్పవలసిన రోజు ఒకరోజు ఉన్నది. అది మనం సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్లయితే ఆ కుటుంబము ఎన్నో ప్లాన్స్ వేసింది కదండి. ఎన్నో ప్లాన్లు వేసింది. వెళ్ళిపోతున్నారు చక్కగా. లాస్ట్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు ఫ్యామిలీ అంతా, ఇంకా వెళ్ళిపోతున్నామని. వెళ్ళలేకపోయారు. క్రైస్తవ జనాంగము కూడా ఇప్పుడు ఎలా ఉందంటే చక్కగా అందరం రక్షణ పొందుకున్నాం. అందరము ఏ వార్డులో ఉన్నాం? రక్షణ వార్డులో ఉన్నాం. వెళ్ళిపోతున్నాం అనే ఊహలో ఉన్నాం. తిరిగి వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. అంతే కదండి. దానికి గ్యారంటీ ఉందా? లేదని ఎంత గట్టిగా చెప్తున్నారంటే మన రక్షణ అలా ఉందని మనం పరిశీలించుకోవాలి. మన జీవితం అలా ఉందని మనం పరిశీలించుకోవాలి. మనం ఏంటండి దేవుని దగ్గర మన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాలి. 3వ ఇన్సిడెంట్ ఏం చెప్పాను? ఆ ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఇంకొకటి ఎన్నో పరిస్థితులు, పాపం తను చాలా, ఆ స్త్రీ ఎన్నో అక్కడికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించింది, కష్టపడ్డది, అన్నీ చేసింది. లాస్ట్కి చివరి నిమిషానికి అది ఎక్కలేకపోయింది. అలాంటి పరిస్థితులు మన జీవితంలో చాలా వస్తాయి. నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను వాళ్ళకి అంత చేశాను కదా, వాళ్ళకి ఎంత చేశాను కదా, ఇలా జరిగింది ఏంటి, ఇలా పరిస్థితి, నేను ఇంత కష్టపడ్డాను కదా, ఆ సీట్ నేను ఎందుకు కొట్టుకోలేకపోయాను, లేకపోతే ఇంత చేశాను కదా, అంత చేశాను కదా అని మనకు బాధ కలిగిస్తుంది. కానీ దేవుడు దాని వెనకతలు ఉండే గొప్ప ప్రణాళిక, గొప్ప ఆశీర్వాదము మనకు ముందు కనిపించదు. కానీ దేవుడు మన పట్ల ఆశీర్వాదాన్ని దాటి ఉంచుతారు. ఆ ఆశీర్వాదం చూస్తున్నప్పుడు మన కళ్ళల్లో నుంచి నిజంగా ఆ స్త్రీ యొక్క ఆ ఆలోచనలో మీరు ఉండండి, ఆ పరిస్థితిలో మీరు ఉండండి. ఎంత సంతోషిస్తుంటుంది కదా, ఎంత ఆనందిస్తుంటుంది కదా. అక్కడికి వెళ్ళలేకపోయింది, కానీ తన ఆలోచన ఎంత ఆనందం, తన హృదయం నిండా ఆనందం తనకి జీవితం ఇచ్చాడు. తన కుటుంబానికి తన అవసరం ఇంకా ఉందని తను ఎంతో సంతోషపడుతుంది. దేవుడు కూడా మన పట్ల అలాంటి ప్రణాళికే కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు బాధపడవచ్చు, కానీ అలాంటి ప్రణాళిక దేవుడు మనకి కలిగి ఉన్నాడు. 4వది, ఎంతమంది పక్కన ఏమైపోతున్నారు, కాలిపోతున్నారు. చెప్తున్నాడు, అతను ఏం చెప్తున్నాడంటే, అది అందరూ నా పక్కనే ఏమైపోతున్నారు, కాలిపోయారు, అన్నీ అయిపోయారు, కానీ నేను మాత్రం ఆ చివరిని ఉన్నాను, అందుకే బయటకు వచ్చాను ఏదో చెప్తున్నారు. కానీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు ఎన్నిసార్లు మనకి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, ఎంత మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ, ఆ చివరి క్షణంలో కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇది లాస్ట్ సెకండ్లో ఏముంది, ఒక చిన్న ఏరోప్లేన్కి ఉన్న చిన్న మేకు గుచ్చినా చచ్చిపోతారు. చెప్తున్నాను, ఒక బోల్ట్ వెళ్ళిపోయినా కంట్లోకి వెళ్ళిపోయినా అయిపోతుంది. అంత పెద్ద క్రాష్లోని ఏ మొక్కకి వెళ్ళిపోయినా, గొంతులోకి వెళ్ళిపోయినా, గుండెల్లోకి వెళ్ళిపోయినా అయిపోతుంది. అలాంటిది వెంటనే అక్కడ ఏమైంది, ఒక్క వ్యక్తి బ్రతికాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
మన జీవితము కనురెప్పపాటు ఏముందండి, కనురెప్పపాటు. ఆ క్షణము మళ్ళీ నెక్స్ట్ మినిట్ వస్తుందో రాదు. మనందరికీ తెలుసు ఎవరు, ఒక సింగర్ మనందరి అను శామ్యుల్ అని ఏ పాట పాడారు, నీ నామంలో అనే పాట పాడారు కదా, ఆ పాట పాడారు. ఇంకా చాలా సాంగ్స్ పాడారు. తను చాలా యంగ్ గర్ల్, తన భర్తను కోల్పోయింది. తన పాస్టర్ గారే, మీ అందరికి కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియదు, రీసెంట్గానే కోల్పోయాను. తన భర్తను కోల్పోయింది. జస్ట్ హార్ట్ అటాక్, ఏం లేదు, హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే చనిపోయారు అతను. ఇలాంటివి చూసినప్పుడు మనకు కొన్నిసార్లు భయం వేస్తుంది, ఆందోళన. కానీ తన యొక్క సాక్ష్యము ఎంతకంటే, నా భర్త ఇక్కడ లేదు కానీ పరలోకం, ఆ యొక్క నమ్మకంతో ఉంది. ఒక్క నిరీక్షణ ఎవరికి ఉంటుందండి? క్రైస్తవులకి మాత్రమే ఉంటుంది. దేవుడు మనకి మాత్రమే ఆ నిరీక్షణ ఇచ్చాడు. లోకంలో ఇలాంటి భయాందోళన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ నా నిరీక్షణ ఏంటంటే, మనం కళ్ళు మూస్తే ఎక్కడ చేరుతాం? ఆ ధైర్యం మీకుందా? మీ గుండెల మీద మన గుండెల మీద మనం చేసుకొని, నా జీవితము నా దేవుని దగ్గర ఒక అద్దములా ఉన్నది, నేను అలాంటి పరిశుద్ధమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము నేను జీవిస్తున్నాను. అందుకే నేను కళ్ళు మూస్తే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈరోజు ఫాదర్స్ డే చేసుకుంటున్నాం కదా, అందరు స్టేటస్లో ఫాదర్ గురించి పెడతారా? ఫాదర్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? చాలా నేర్చుకుంటాం కదా. కానీ నన్ను ప్రేమించిన తండ్రి మాత్రం నా పాపములన్నిటినీ క్షమించుకొని, నువ్వెన్నిసార్లు పడిపోయినప్పటికీ, నువ్వెన్నిసార్లు దేవుని విడిచిపెట్టి ఎన్ని చేసినప్పటికీ మరి ఒక రోజుని ఇస్తున్నాడు, మరి ఒక క్షణాన్ని ఇస్తున్నాడు, మరి ఒక దినాన్ని ఇస్తున్నాడు, మరి ఒక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నిజమే కదండి, ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఈరోజు ఉమెన్స్ సండే జరుపుకుంటున్న స్త్రీలందరికీ, స్త్రీలే కాదు పురుషులు అందరికీ ఈ యొక్క ఇన్సిడెంట్స్ అన్నిటి బట్టి మనం అనుకోవచ్చు, ఏంటి ఎక్కడ చూసినా భయం 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 భయం. దేవుడు మనకు ఆ భయం ఇవ్వలేదు. భయం కలిగించే పిరికితనం అనే ఆత్మని దేవుడు మనకి దయచేయలేదు. ఒక్కసారిగా ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 12వ వచనం. మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామండి? మనం అనుకోవచ్చు, మనకు కలిగిన ప్రతి ఒక్క పరిస్థితి, మనకు కలిగిన ప్రతి ఒక్క ఇబ్బంది, మన చుట్టుప్రక్కల జరుగుతుంది, ఇదంతా ఏదో ఎక్కడి నుంచి ఏదో జరుగుతుంది. కానీ శరీరము బట్టి కాదు, కానీ మనం దురాత్మల సమూహముతో మనం ఏం చేస్తున్నాము? పోరాడుతున్నాము అనే సంగతి మనం గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని జయించాలి. ఆ ఆత్మను దేవుడు మనకు దయచేశాడు, కానీ పిరికితనం అనే ఆత్మను దేవుడు మనకి దయచేయలేదు. క్రైస్తవ జనాంగముగా మనము చేయాల్సింది ఒక్కటే, ఇలాంటి పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాలని సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావేమో, నీ కుటుంబం సిద్ధం లేదేమో, ఆ కుటుంబం గురించి నువ్వు మోకరించి ప్రార్థించాలి. నిజంగా మా తండ్రి గురించి నేను చెప్పాలి. ఎన్నోసార్లు నేను చెప్పుంటాను. నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను అది నా మైండ్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను మామూలుగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దేని గురించో మాట్లాడుతున్నప్పుడు బెన్నీ అన్నాడు, రేపు ఒక దగ్గరికి వెళ్ళాలి, మరి డబ్బులు లేవు కదా డాడీ అనేసి అంటే, అసలు మాట బెన్నీ నోట్లో నుంచి మాట ఇలా ఆగిందో లేదో, డాడీ రేపు దేవుడు ఇస్తాడు రా, దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? రేపు దేవుడు ఇస్తాడు. నిజంగా వెంటనే నేను ఒక్కసారి ఆలోచించాను. ఎందుకంటే నేను ఒక పరిస్థితి గుండా నేను వెళ్ళాను నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు. నిజంగా కదా, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు లోకం గురించి, లోకంలో అన్ని పరిస్థితుల గురించి చూసినప్పుడు ఏమవుతుంది? అది లేదు కదా, ఇది లేదు కదా, అలా జరిగిపోతుంది కదా, వాళ్ళ పరిస్థితులకు అయిపోతుంది కదా, ఇలాగైపోతుంది అనే భయం మనకు ఉంటుంది. కానీ నిజంగా దేవుళ్ళో మనం ఉంటే,
నిజంగా వాక్యము మనలో ఉంటే, దేవుడు నిజంగా మనలో ఉంటే ఆ భయం ఉండదు, కానీ ఒకే ఒక్క ధైర్యం ఉంటుంది. ఏముంటుంది? దేవుడు ఉన్నాడు కదా, నా చేయి పట్టుకున్నాడు కదా, నన్ను నడిపిస్తాడు కదా. అది ఇరుకైనా ఇబ్బంది అయినా, అది ఎర్ర సముద్రమైనా, అది సముద్రమైన అగ్నిగుండమైన, అంతే కదండి. ఎక్కడ నడిపిస్తాడు? దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ చిట్ట చివరి గమ్యానికి చేర్చేవాడు ఆయన ఒక్కడే. లోకంలో ఎవ్వరూ కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇంకెవ్వరూ కాదు, మన కుటుంబం కాదు, ఎవరు కాదు. ఈ క్షణాలలో మనం పట్టుకోవలసిన ఒకే చెయ్యి, ఆయన హస్తమును మాత్రమే పట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోని క్రైస్తవ జనాంగముగా నువ్వు దేవుణ్ణి పట్టుకోవాలి, ఇతరుల్ని ఆయన చెయ్యి పట్టుకునేటట్టుగా చేయాలి. ప్రజెంట్ దేవుణ్ణి కలిగి ఉన్న మనము, దేవునిలో ఒక్క లక్షణం నేను చెప్పి ముగిస్తాను, నాకు ఇచ్చే సమయం అయిపోతుంది కనుక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. జగడమాడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దము ఎవరికి వినబడు. ఎవరి గురించి అండి ఇది మాట్లాడుతున్నారు? దేవుని గురించి కదా. ఈ మూడు నేను చాలా రాసుకున్నాను, చాలా చెప్దాం అనుకున్నాను, కానీ ఒక మాట ఈరోజు స్త్రీలు కాబట్టి స్త్రీల గురించి. ఈ మూడు ఏంటండి? జగడమాడు, కేకలు వేయరు, వీధులలో ఆయన స్వరము వినబడదు. దేవుని యొక్క లక్షణములు మూడు ఏంటండి? దేవుని యొక్క లక్షణములు మూడు. ఒకటి, జగడమాడరు, కేకలు వేయరు, వీధులలో ఆయన స్వరము వినబడదు. కానీ ఒకసారి కళ్ళు మూసుకొని మనం అలా పరిశీలించుకుంటాం, మూడు మనలో ఉన్నాయా? స్త్రీలు అనగానే ఇప్పుడు వెంటనే నవ్వారు చూసారా? స్త్రీలు అనగానే ఫస్ట్ ఏమంటే నోరేసుకొని పడిపోతుంది. ఒకటి, అమ్మ బీబీసీ, ఏమంటే బీబీసీ 2 నిమిషాల్లో అన్నీ చెప్పేస్తాం. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకేంటి, వీధుల్లోకి వెళ్ళి అనవసరమైన గొడవలు ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే నిజంగా పరలోకం వెళ్తామండి? స్త్రీలారా మీతోనే మాట్లాడుతున్నాను. ఇలా ఇవన్నీ చేస్తే పరలోకం వెళ్తామా? నిజంగా మనకు ఆ ధైర్యం ఉంటుందా? చెప్పాలి, చెప్పండి. ఇవన్నీ మనలో ఉన్నాయంటారా? ఇవన్నీ మనలో ఉన్నాయంటారా? ఈ మూడు మనలో ఉన్నాయా? వీధుల్లో వెళ్ళడం, జగడమాడడం, కేకలు వేయడం ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు మనకు ధైర్యం ఉందా? ఇప్పుడు కన్ను మూస్తే మనం దేవుని దగ్గరికి వెళ్తామా? ఇప్పటి వరకు ఏం చెప్పాం? హల్లెలూయా, దేవుడు మనల్ని పట్టుకున్నాడు, దేవుడు మనల్ని చేస్తాడు అంటే ఓకే, చెప్పడం వరకు బాగానే ఉంది. జీవితంలోకి వచ్చేటప్పటికి వాక్యం వినడం మంచిదే, విన్నవారు వినడం మంచిదే, గైకొనడం మంచిదే. దాన్ని ఆచరణలో పెట్టకపోతే అంతా వ్యర్థమే. సిద్ధపాటు అనేది ఆచరణలో పెట్టినప్పుడే మనకు వస్తుంది. దేవుడు మనకి ఇక్కడ చెప్పింది ఏంటంటే, జగడమాడు, కేకలు వేయుడు, వీధుల్లో ఆయన స్వరము వినబడదు. ఆయనకున్న గుణగణాలు, ఆయన మహిమాస్వరూపుడు, అద్వితీయుడు, శక్తివంతుడు, ఎవ్రీథింగ్ మనకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఈ మూడు కూడా ఉన్నారు. మనం ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నా, కోపం కలిగి ఉన్నా, ఇతరుల మీద ఆ కక్షని, క్రోధాన్ని ఇవన్నీ చేసుకుని ఉంటే ఏమవుతాం చెప్పండి? నిజంగా దైవికమైన మనస్సు, దైవికమైన మనుష్యులు, దేవుని కలిగి ఉన్న మనము ఎలా రెస్పాండ్ అవుతాం? నిజంగా నేను అలా ఉండకపోతే నా పిల్లలకి నేను ఏం చెప్పగలను? నేనే కేకలు వేస్తే నా పిల్లలకి నేను కేకలు వేయొద్దని చెప్పగలనా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్లాగా, ఈ పాస్టర్లాగా, ఆ దైవజనుడిలాగా, ఈ దైవజనుడిలాగా అని పిల్లల ముందు మనమే మాట్లాడితే, మా దైవజనులను గౌరవించాలి అది అని నువ్వు చెప్పగలవా? అది నీకు వస్తుందా? ఇవి మనం సరి చేసుకోకపోతే, ఇందాకలా ప్రార్థన చేసినప్పుడు మేము దిద్దుకోవలసినవి. నిజంగా దిద్దుబాటు అనేది చాలా ముఖ్యమైనది. దిద్దుబాటు లేకపోతే సిద్ధపాటు రాదంట. మన జీవితంలో ఫస్ట్ దిద్దుబాటే లేకపోతే సిద్ధపాటు ఏమొస్తుంది? సిద్ధపాటు వస్తే కదా దేవుని రాజ్యానికి వెళ్తాం.
నిజంగా నేను మమ్మీ డాడీ వాళ్ళతో కూడా చెప్పాను. లాస్ట్ వీక్ ఒక పాస్టమ్ గారు చనిపోయారు. ఆ ముందు ఇంకొక మన శ్రీకాకుళంలో ఒక పాస్టమ్ గారు చనిపోయారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ ముందు ఒక పెద్ద పాస్టర్ గారు ఆ ఆదివారం చక్కగా వాక్యం చెప్పారు, అన్నీ చేశారు. నెక్స్ట్ డే చనిపోయారు అతను. ఈరోజు మనందరం ఇలాగే ఉన్నాం. రేపు మనది కాదు. రేపు మనదంటారా? కాదు. కానీ మనలో దిద్దుబాటు లేకపోతే ఈ చిన్నవి నేను చెప్పిన ఇన్సిడెంట్లు చాలా చిన్నవి కదండి. స్త్రీలుగా కొన్నిసార్లు పడిపోతున్నవి వాటికే పడిపోతాం. కేకలు వేయడంలో, నెక్స్ట్ జగడాలు ఆడడంలో, అంటే గొడవలు ఆడుకోవడంలో, వీధుల్లోని గుసగుసలు మాట్లాడుకోవడంలో, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడంలో స్త్రీలుగా పడిపోతున్న వాళ్ళు. ఇప్పుడు కొన్నిసార్లు పురుషుల్లో కూడా ఒకరి గురించి ఒకరు ఇలాగ అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం ఇది. చిన్న వాటిలోనే మనము సెట్ చేసుకోము. కానీ ఏమనుకుంటాం, మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, దేవునితో మనము కలిసి జీవిస్తామని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ చిన్న వాటి నుంచే నువ్వు బయటికి రావాలి, నువ్వు సెట్ చేసుకోవాలి, నీ జీవితాన్ని దిద్దుకుంటే నీ సిద్ధపాటుకు ప్రయోజనము ఉంటుంది. మనందరికీ తెలుసు 10 మంది కన్యకలు ఏం చేస్తారు? అందరూ దివిటీలు పట్టుకున్నారు, అందరూ రెడీ అయ్యారు, అందరూ వెలిగించారు, అన్నీ చేశారు. చిన్న దిద్దుబాటు ఏం చేశారు? ఎక్స్ట్రా పట్టుకెళ్ళారు. కొంతమంది నార్మల్గా వెళ్ళిపోయారు. ఆ ఎక్స్ట్రా అన్నప్పుడు నేను ఒకసారి ఈ విషయం గురించి నేను మీతో వాక్యం చెప్పాను. ఆ ఎక్స్ట్రా ఏంటంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దాని సహాయం మనం తీసుకోవాలి. ఒకటి, మనలోని పాపం ఉంటే అక్కడ దేవుని యొక్క స్థానం ఉంటుందా? పాపము దగ్గర దేవుని చోటు ఉంటుందా? చీకటి దగ్గర వెలుగు ఉంటుందా? మనం అనుకుంటున్నాము చీకటికి వెలుగుకి ఒకే స్థానం ఇచ్చేస్తున్నాం మనం, కానీ రెండిటికి ఒక స్థానం ఉండదు. నువ్వు నేను ధైర్యంగా ఉండాలంటే మన దేవుని మీద రాత్రి పడుకున్నప్పుడు గుండెల మీద చేసుకొని, దేవా నేను వదిలి లేకపోయినా నీ దగ్గర చేరుకుంటాను కదా అనే ఒక ధైర్యం రావాలంటే మన జీవితంలో దిద్దుబాటు అనేది చాలా ముఖ్యం. అది దిద్దడానికి, ఆ జీవితంలో మనల్ని దిద్దడానికి, మనల్ని సరిచేయడానికి, మన పాపములను క్షమించడానికి, మన దోషములను మనల్ని దగ్గర నుంచి తప్పించడానికి ఆ తండ్రి అయిన దేవుడు నా గురించి రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా నా పాపములు క్షమింపబడతాయి. అట్టి తండ్రిని మనము కలిగి ఉన్నాం. నిజంగా నువ్వెన్నిసార్లు పడిపోయినప్పటికీ తిరిగి తండ్రి అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను హత్తుకొని ప్రేమించి ముద్దాడి తిరిగి నీవు విడిచిపెట్టిన వస్త్రము, ఆ మలినమైన వస్త్రమును తీసివేసి పరిశుద్ధ వస్త్రమును నిన్ను ధరించడానికి ఆ తండ్రి అలా చేతులు చాచుకుంటూ నీ దగ్గరే నిల్చున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, తండ్రి నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. నీ ఒళ్ళోకి మాత్రం వెళ్ళలేకపోతున్నావు. ఆయనకి మనకి మధ్యలో ఏమున్నాయండి? ఎన్నో పరిస్థితులు మనల్ని అడ్డుకుంటూనే వస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవే. అందుకే మనం ఆయన దగ్గరికి, ఆయన కౌగిలిలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. తండ్రి కౌగిలిలోనికి వెళ్ళలేకపోతున్నాం. తండ్రి యొక్క హస్తములోనికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన హస్తములో మాత్రమే, ఆయన కౌగిలిలో మాత్రమే విడుదల ఉన్నది. ఆయన కౌగిలిలో మాత్రమే శక్తి ఉన్నది. ఆయన కౌగిలిలో మాత్రమే ప్రతి ఒక్క సంబంధమైన వాటి అన్నిటికీ జయం ఎక్కడ ఉందంటే ఆయన కౌగిలిలో మాత్రమే. అట్టి తండ్రిని మనం కలిగి ఉన్నాం. స్త్రీలారా, మరి ఒకసారి దేవుడు విన్నవించుకుంటున్నాడు ఏంటంటే, ఆ యొక్క చెత్త, ఆ గొడవలు, ఆ జగడములు, ఆ యొక్క ఏంటంటారు అవే ఎక్కువగా ఇప్పుడు స్త్రీలలో ఉన్నవి. వీధుల్లో వెళ్ళి మాట్లాడుకోవడాలు, గుసగుసలు, ఇవన్నిటినీ తీసివేయండి. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి, మనం సంసిద్ధులం అవ్వడానికి మనం ప్రయత్నిద్దాం. చాలా ఉన్నాయి, కానీ దేవుడు మన జీవితంలో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన లోకంలోని, మన ప్రపంచంలోని పరిస్థితులు ఏవి సరిగ్గా లేవు. ఎక్కడా లేవండి. ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో కూడా లేవు. తండ్రి అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తండ్రికి పడదు. అవి పడవ కాస్త ఏమవుతున్నాయి? చంపుకోడాల వరకు వెళ్తున్నాయి, నరుక్కోడాల వరకు వెళ్తున్నాయి. అందరూ
చంపేస్తున్నారు, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. ఈరోజు దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతుంది ఒకటి ఏంటండి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీ యొక్క రక్షణ వస్త్రమునకు మరకలు ఉన్నాయా? దయచేసి ఒక్కొక్క క్షణము దేవుడు మనకిస్తున్నాడంటే అది కడుక్కొనడానికే, అది సిద్ధపడడానికి, అది మనల్ని మనం పరిశీలించుకొని దాన్ని పెట్టాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మనకి ఇంకనూ ఒకటి ఇస్తూనే ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టొద్దు. ఆ యొక్క గొప్ప ధన్యతను, ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఊరికినే తీసివేయొద్దు. సమయము బహు కొంచెమే ఉంది, సమయము బహు కొంచెమే ఉన్నది. ఆ కొంచెం సమయంలో